జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు షడ్గ్రహ కూటమి మీనరాశిలో చోటు చేసుకుంటుంది. ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు మీనరాశిలో సంచారం చేయబోతున్నాయి. అవి వచ్చేసేసి నవగ్రహాల్లో రారాజైన సూర్యనారాయణమూర్తి, అలాగే చంద్రభగవానుడు, వక్రించిన శుక్రాచార్యుల వారు, వక్రించిన బుధ భగవానుడు, రాహుదేవుడు ఆల్రెడీ అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు, మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శనేశ్వరుడు కూడా ఆ రోజు మీనరాశిలోకి అడిగిపోతున్నారు. అంటే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ రోజు నుంచి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ఎఫెక్ట్, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఎఫెక్ట్. వీటిల్లోంచి ఈ 3 రాశుల వాళ్ళు కూడా బయటపడబోతున్నారు. శనైశ్వరుడు సంచారం గురించి మనం విడిగా మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను సూచిస్తున్నాయి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాం. వీటి ఎంతటికంటే ముందు రాహుకేతువులు ఇద్దరూ కూడా 12వ స్థానం మరియు షష్ఠ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు భగవానుడు షష్ఠ స్థానంలో, రాహుదేవుడు 1000 స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే కాలపురుషుడి కుండలిలో నుంచి 1000 స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కన్యా రాశి కరెక్ట్గా చూసుకుంటే కనుక మనకి అంటే మిడ్ ఆఫ్ ద జోడియాక్ షడ్రూపీస్ని సూచిస్తుంది ఈ కన్యా రాశి. రుణ రోగ శత్రుస్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. ఈ కన్యా రాశిని 6వ స్థానాన్ని, అంటే ఏ రాశికైనా సరే 6వ స్థానం రుణ రోగ శత్రుస్థానాన్ని సూచిస్తుంది. అక్కడ కేతు భగవానుడు ఉన్నాడు. యాక్చువల్గా రాహు భగవానుడికి కన్యా రాశి చాలా కంఫర్టబుల్ ప్లేస్, మీన రాశిలో కేతు దేవునికి చాలా కంఫర్టబుల్ ప్రదేశం. వీళ్ళిద్దరూ కూడా దానికి ఆపోజిట్గా సంచారం చేస్తూ ఈ షడ్గ్రహ కూటమి చోటు చేసుకుంటూ ఉంది. 12వ స్థానము మనందరినీ కూడా లిబరేట్ చేసే హౌస్. ప్రతి విషయంలో నుంచి, మనకున్న ఈతి బాధల నుంచి, అంతెందుకు మన సోల్ కూడా లిబరేట్ అవుతుందా లేదా, ఈ బాడీలోంచి ఈ సోల్ ఎప్పుడైతే డిపార్చర్ అవుతుందో ఈ సోల్ ముక్తి పదంలోకి వెళ్తుందా, ఉత్తమ గతిలోకి వెళ్తుందా, అధోగతికి వెళ్తుందా, ఊర్ధ్వలోకాలకు వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా మనం 12వ స్థానం వ్యయభావం నుంచి చూస్తాం. అంటే వ్యయభావం అంటే మొత్తం ఖర్చు అయిపోవడం, డబ్బులు ఖర్చు అయిపోవడం, మన కర్మలు కూడా ఖర్చు అయిపోవడం. అది పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు. ఈ 2 ఖర్చు అయిపోయినప్పుడే మన సోలు ఉత్తమ గతులు చేరుకోవడానికి అర్హత సాధిస్తుంది. అయితే ఇప్పుడు మనకు అది ఇర్రెస్పెక్టివ్ ఈ 12వ స్థానంలో చోటు చేసుకోబోయే ఈ షడ్గ్రహ కూటమి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతుందో, ఈ షడ్గ్రహ కూటమిలో ఒక విశేషాంశం ఉంది. ఈ షడ్గ్రహ కూటమి ఒక 2 విశేషాంశాలను సూచిస్తుంది. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశ్యాధిపతి అయిన బుధ భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆయన వక్రగతిలో ఉన్నాడు. ఇది నీచ స్థానం. మీనరాశి బుధ భగవానుడికి నీచ స్థానం. నీచ స్థానంలో ఉండి వక్రించాడంటే ఇది ఒక ఉచ్చ స్థానాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఎగ్జాల్టేషన్ పాయింట్గా మనకి కన్సిడరేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ పరివర్తన యోగం కూడా మీనరాశి అధిపతి అయిన గురు భగవానుడు వృషభ రాశిలో సంచారము, అలాగే వృషభ రాశ్యాధిపతి అయిన శుక్రాచార్యుల వారు మీనరాశిలో సంచారము. ఈయన కూడా వక్రగతిలోనే ఉన్నాడు. ఈయనకి అది ఎగ్జాల్టేషన్ పాయింట్, మీనరాశి ఎగ్జాల్టేషన్ పాయింట్, అక్కడ ఆయన వక్రంలో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ప్రతి ఒక్క రాశికి విడివిడిగా ఒకసారి మనం ఇప్పుడు స్టడీ చేద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ షడ్గ్రహ కూటమి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? మీకు 2వ స్థానంలో ఏర్పడుతుంది. కాలపురుషుడి కుండలిలో 1000 స్థానంలో ఏర్పడుతుంది. కుటుంబ పరంగా మీకు ఇష్టం లేని నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వస్తారు, కొన్నిట్లో వదులుకుంటారు. అంటే 1000 స్థానం అంటే ఖర్చు అయిపోవడం, లేదా వదులుకోవడం, నష్టపోవడం. మీరు అనుకున్న ప్లాన్స్ కుటుంబ పరంగా కొన్ని మీరు వదిలేసుకొని మీకు ఇష్టం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా తీసుకోవడం మీకు చాలా మంచిది. ఎందుకంటే ఇలా మీరు అనుకున్న ప్లాన్స్ అనుకున్నట్లు మీ కుటుంబ సభ్యులు ఒప్పుకొని మీరు చేస్తే కనుక, చేయడానికి వాళ్ళ సహకారంగా ఉంటే తర్వాత రోజుల్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అలాంటి నిర్ణయాల వల్ల. అందుకని మీ కుటుంబ సభ్యులు
ఇంటి పరంగా మీరు తీసుకునే నిర్ణయాలకి డెఫినెట్గా ఆపోజిట్గా ఉంటారు. బట్ వాళ్ళ నిర్ణయం ప్రకారం మీరు వెళ్ళాల్సి వస్తారు. ఇన్నాళ్ళు మీ మీ మాట మీదే ఇల్లంతా నడిచినా ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళ మాట మీద మీరు నడవాల్సి వస్తారు. అలా నడవాల్సి రావడం డెఫినెట్గా మీకు ఒక అదృష్టం అవుతుంది. చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు, చాలా మంచి చేంజెస్ చూస్తారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇంట్లో ఉన్న రిలేషన్స్ తోటి, బయట ఉన్న రిలేషన్స్, ఇలాంటి వాటిల్లో మంచి పాజిటివ్ చేంజెస్ డెఫినెట్గా మీరు చూస్తారు. మీకు పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయిన బుధ భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సంతానానికి సంబంధించి చాలా మంచి ప్రోగ్రెషన్ చూస్తారంటే మీ సంతానానికి ఇది చాలా మంచి శుభ సమయం. అలాగే మీ జీవిత భాగస్వామికి చాలా మంచి శుభ సమయం. మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహానికి చాలా అనుకూలమైన సమయం. మీ జీవిత భాగస్వామి చేసే వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు చాలా చక్కగా రాణించడానికి వాళ్ళకి చాలా అంటే కొంచెం కొన్ని విషయాల్లో వాళ్ళకి అనుకూలతలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక కాంక్రీట్ విషయాలు ఏర్పడతాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెఫినెట్గా కొన్ని కాంక్రీట్ సిచ్యువేషన్స్ డెఫినెట్గా చూస్తారు మీ జీవిత భాగస్వామి. అంటే ఈ కాంక్రీట్ విషయాలు అంటే అనుకూలమైన విషయాలకే కాంక్రీట్ రిజల్ట్స్ చూస్తారు. ప్రతికూలమైన విషయాలకైతే డెఫినెట్గా కాంక్రీట్ రిజల్ట్స్ చూడరు. ఈ షడ్గ్రహ కూటమి మీ నిర్ణయాల్ని తారుమారు చేస్తుంది. మీరు అనుకునేది ఒకటి, మీరు తీసుకున్న డెసిషన్ ఒకటి, మీరు తీసుకున్న డెసిషన్ ఇంకొకళ్ళ ఇష్టానుసారం డెసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలా తారుమారు చేసి మీరు అనుకున్నది ఎంతో కాలంగా చేద్దాం అనుకున్నది తారుమారు చేసి దాని ద్వారా మీకు యోగాన్ని కలిగిస్తూ ఉంది ఈ షడ్గ్రహ కూటమి. ఇది షడ్గ్రహ కూటమి ఇచ్చే ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి ఈ షష్టగ్రహ కూటమి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని అందజేస్తూ ఉందో. ఇప్పుడు మనం దీనికి చేసుకోవాల్సిన పరిహారం, ఏ పరిహారం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి యొక్క బ్యాడ్ ఇంపాక్ట్స్ మనకి రాకుండా, అలాగే ఈ ఎప్పుడైనా సరే ఒక 2 గ్రహాలు కలిస్తే యోగం, 3 గ్రహాలు కలిస్తే యోగం, 4 గ్రహాలు కలిస్తే యోగం. ఎప్పుడైనా యోగాలు ఎలా ఏర్పడతాయి? ఒక గ్రహానికి ఇంకొక గ్రహానికి ఏదో ఒక రకమైన కనెక్షన్ ఉంటేనే యోగం వస్తుంది. కొన్ని గ్రహాలకు అసలు ఏ గ్రహంతో కనెక్షన్ లేకపోయినా కూడా యోగం వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే మనకి వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మకర కుంభరాశుల వాళ్ళకి. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి శనిశ్వరుడు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకుండా పరిపూర్తిగా రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. అలాగే కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి మంగళ ఒక్కడు చాలు, అతనికి ఏ గ్రహంతో, మంగళకి ఏ ప్లానెట్తో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. మకర కుంభరాశుల వారికి శుక్రాచార్యులు ఒక్కడు చాలు, ఏ గ్రహంతో సంబంధం లేకపోయినా పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు. అదే వాళ్ళు కూడా ఇంకొక గ్రహంతో కలిస్తే ఈ యోగం అనేది మరింత పటిష్టమవుతుంది, మరింత బలోపేతం అవుతుంది. ఇప్పుడు ఈ యోగాన్ని మనం పటిష్టం చేసుకోవడానికి ఏ రకమైన పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. షడ్గ్రహ కూటమి స్టార్ట్ అయిన 29వ తారీఖు మనకి షడ్గ్రహ కూటమి ఉంటుంది. ఈ రోజు మొదలుకొని ఒక 11 రోజులు లేదా 21 రోజులు ప్రతిరోజు కూడా మీకు వీలైతే హనుమంతుడు ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 41 సార్లు ప్రదక్షిణం చేసి 41 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి సత్ఫలితాన్ని ఈ షడ్గ్రహ కూటమి తెచ్చిపెడుతుంది. ఉదాహరణకి మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి వారి గుడి అందుబాటులో లేదు, ఉదాహరణకు ఒకవేళ అందుబాటులో ఉన్న మీ టైం బిజీ వల్ల మీరు 21 రోజులు కంటిన్యూగా వెళ్ళలేకపోతూ ఉన్నారంటే 21 రోజులు మీ ఇంట్లో అయినా సరే ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే హనుమాన్ చాలీసాని ఒక 11 సార్లు మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా 21 రోజులు ప్రతిరోజు క్రమం తప్పకుండా 11 సార్లు రిపీటెడ్గా హనుమాన్ చాలీసాని చదువుకోవాలి. హనుమాన్ చాలీసా చదువుకోవడం మాత్రమే కాకుండా అంటే పరిపూర్తిగా దృష్టి పెట్టి హనుమాన్ చాలీసా మీద పరిపూర్తిగా దృష్టి పెట్టి చదవడం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ షడ్గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆయన తోకతో జాడించి కొడతాడు. అలాగే దీనివల్ల వచ్చే యోగాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసి మనకు అందిస్తాడు, అంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడైతే మనకు వస్తుందో అదొక వరం. భగవంతుడి ఆశీర్వాదం అంటే మనకి జీవితంలో లోటు ఏముంటుందో చెప్పండి. అలా మనకి ఆంజనేయ స్వామి వారి చరణాలను ఆశ్రయిస్తే అలాంటి సత్ఫలితాలను ఉంటుంది. అలాగే మార్చి 29వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః, శ్రీరామ భక్తాయ హనుమతే నమః అని ఈ నామాన్ని
సర్వకాల సర్వావస్థలు అంటే మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ నామాన్ని జపించుకోవచ్చు. మీరు ఉదయాన్నే కొంచెం స్నానం ఆలస్యంగా చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. రాత్రి పడుకునేప్పుడు ఈ నామాన్ని జపించవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించవచ్చు. మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తప్పించి ఇంకా మిగతా సమయాలు మొత్తం కూడా ఈ నామాన్ని చక్కగా జపించవచ్చు. ఈ విధంగా హనుమంతుడి చరణాన్ని ఆశ్రయిస్తే ఈ షడ్గ్రహ కూటమి మనందరికీ కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని మనకు అందజేస్తుంది. అలాగే మీరు అమ్మవారు ఉపాసకులు అయితే ప్రతిరోజు కూడా 3 సార్లు లలితా సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. 3 సార్లు లలితా సహస్రనామం చదవడం కావచ్చు, వినడానికి కావచ్చు ప్రయత్నించండి. ఇలా 3 సార్లు లలితా సహస్రనామం చదవడం వల్ల లేదా వినడం వల్ల కూడా చాలా చక్కటి సత్ఫలితాన్ని, ఎందుకంటే అమ్మవారు మనకి ఈ సమయంలో అంటే మన జన్మ కుండలిలో కనుక ఏదైనా మీ జన్మ జాతకంలో మీనరాశి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే, అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ షడ్గ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి, ఈ 6 గ్రహాలు ఏమన్నా మీ జన్మ జాతకంలో సరిగ్గా లేకపోతే, బలోపేతంగా లేకపోతే లలిత సహస్రనామం ఈ సమయంలో 3 సార్లు చదవడం వల్ల ఆ షడ్గ్రహ కుటుంబంలో ఉన్న గ్రహాలన్నీ కూడా మన జన్మజాతకంలో బలోపేతం చేసుకోవడానికి చాలా చక్కగా అమ్మవారు దీవిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనందరం కూడా ఈ షడ్గ్రహ కూటమిని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి మన జన్మజాతకంలో ఉన్న ఇబ్బందుల నుంచి మనం బయటపడి గట్టెక్కి, అలాగే మన జన్మజాతకంలో ఉన్న బ్లెస్సింగ్స్ని మనకి వెలికి తీసే షడ్గ్రహ కూటమికి మనందరం కూడా ఆహ్వానం పలుకుదాము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.